తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ క్రేజీ కపుల్ ఎవరంటే అందరికీ గుర్తొచ్చే పేరు విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న. గత 8 ఏళ్లుగా వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో అసలు వీరి ప్రేమ ప్రయాణం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. వీరిద్దరి ప్రయాణం 2017లో గీత గోవిందం సినిమా సెట్స్ పై మొదలైంది. ఆ సమయంలో రష్మిక తన వ్యక్తిగత జీవితంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. సరిగ్గా అదే సమయంలో విజయ్ ఆమెకు తోడుగా నిలిచారు. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య పండిన కెమిస్ట్రీ వెండితెరపై మ్యాజిక్ చేయడమే కాకుండా నిజ జీవితంలో కూడా ఒక బలమైన బంధానికి పునాది వేసింది. ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా వీరి మధ్య అనుబంధాన్ని మరింత పెంచింది. వీరిద్దరూ ఎప్పుడూ తమ ప్రేమను బహిరంగంగా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు మాత్రం అసలు విషయాన్ని చెప్పకనే చెప్పేవి. ఒకే ప్రదేశంలో విడివిడిగా దిగిన వెకేషన్ ఫోటోలు, విజయ్ ఇంట్లో జరిగే పండుగల్లో రష్మిక మెరవడం వంటివి అభిమానులకు అనేక హింట్స్ ఇచ్చాయి. నెటిజన్లు వీరిద్దరి పేర్లను కలిపి విరోష్ అని నామకరణం కూడా చేశారు. సినిమా ఇండస్ట్రీలో రష్మిక అనేకసార్లు ట్రోలింగ్కు గురైంది. ఆ సమయంలో విజయ్ ఆమెకు వెన్నంటి ఉండి ధైర్యాన్ని ఇచ్చేవారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఈవెంట్లో రష్మిక మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి జీవితంలో విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తి ఉండాలి, అది ఒక వరం అని భావోద్వేగానికి లోనయ్యారు. విజయ్ కూడా రష్మికలోని ఎదుగుదలను, ఆమె స్వభావాన్ని ఎప్పుడూ మెచ్చుకుంటూనే ఉండేవారు. ఎట్టకేలకు 2025 అక్టోబర్లో వీరిద్దరూ హైదరాబాద్లో అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత 2026 ఫిబ్రవరిలో ఉదయ్పూర్లో వీరి వివాహం అట్టహాసంగా జరగబోతోంది. అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విరోష్ పెళ్లి వేడుక ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. తమ వివాహానికి ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టడం విశేషం. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ, కెరీర్ పరంగా ఎదుగుతూ సాగిన వీరి 8 ఏళ్ల ప్రయాణం చివరకు పెళ్లి పీటల వరకు చేరింది. కేవలం సినిమా జంటగానే కాకుండా నిజ జీవితంలో కూడా ఒకరికొకరు సపోర్ట్గా నిలుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు విజయ్ మరియు రష్మిక. వీరిద్దరూ నూతన జీవితంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.